లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే అండి, మీ పేరు? వాదంపూడి కాళీప్రసాద్ శర్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు అర్చకులుగా చేస్తున్నారు? 45 సంవత్సరాల నుంచి చేస్తున్నానమ్మా. అంటే ఇక్కడ ఈ గుడికి అయితే నేను విన్న వరకు 500 ఏళ్ల నాటి చరిత్ర ఉందని విన్నాను. అంటే ఇక్కడ ఆ చరిత్ర ఏంటి అసలు? సుమారు 500 కంటే ఎక్కువ ఉంటుంది. ముందు చాలామంది చేశారు. మనం వచ్చి 45 సంవత్సరాలు అయింది. ఇది పాత శివాలయం అంటారు. ఖమ్మంలో ప్రధాన దేవాలయాల్లో మన శివాలయం, గుంటమల్లి స్వామి దేవాలయం పాత శివాలయం. ఈ మూడు కూడా పాత శివాలయాలు. ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఈ గుడి నిర్మించి కూడా? సుమారుగా 700 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ ఇక్కడ కూడా. అంటే అసలు ఆ చరిత్ర ఏంటి అనేది మాకు తెలియజేయగలరా? పూర్వం చరిత్ర అంటే నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు బ్రాహ్మణ బజార్ పాత శివాలయం అని పేరు ఉంది. భ్రవరాంబ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇది శృంగేరి పీఠానికి దత్తత చేశారు. అంతకని జగద్గురు శంకరాచార్యుల వారిని మనకి దేవాలయంలో పెట్టుకున్నాం. పార్వతీ రామలింగేశ్వర స్వామి అప్పటి నుంచి ఉన్నటువంటి స్వామిని ఏం మార్పలేదు, కానీ గుడి మార్పులు చిన్న చిన్న మార్పులు చేశారు. విశేషంగా పూజలు కార్తీక మాసం బాగా జరుగుతాయి. 30 రోజులు 30 రకాల అభిషేకాలు చేస్తాం స్వామివారికి. రోజు పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతో పాటు విశేషమైనటువంటి ద్రవ్యాలు. రోజుకో ద్రవ్యం. ఒకరోజు పూలు, ఒకరోజు పళ్ళు, ఒకరోజు కాయలు, ఒకరోజు పంచామృతాలు, మారేడు పత్రి. ఈ కార్తీక మాసం అంతా కూడా ఇలాంటి పూజలు ఉంటాయి అన్ని. విశేషంగా ఆఖరి రోజుని అన్నాభిషేకం చేస్తాం. ఒక 40 కేజీల అన్నం స్వామివారికి అభిషేకం. దాని తర్వాత ఉత్తి రోజుల్లో మాత్రం ప్రతి సోమవారం రుద్రాభిషేకాలు ఉంటాయి. విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి బహుళ చతుర్దశి, సంకట చతుర్దశి అని చెప్తాం. గణపతికి విశేషమైన రోజు. ఆ రోజు సంకట చతుర్దశి నాడు గణపతికి పూజ, అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం చేస్తాం. ప్రతి పౌర్ణానికి అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజ ఉంటుంది. సో ప్రతి అమావాస్యకి చండీ హోమం చేస్తాం మన దేవాలయం. ప్రతి అమావాస్యకి ఉంటుంది ఆ హోమం? ప్రతి అమావాస్యకి చండీ హోమం ఉంటుంది. మా భక్తులు పాల్గొంటారు. ఇక్కడ విశేషంగా జరుగుతాయి. మిగతా గణపతి నవరాత్రులు 9 రోజులు గణపతి పూజ, గణపతికి అభిషేకాలు, పూజలు ఉంటాయి. దేవీ నవరాత్రి 10 రోజులు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు విశేషంగా జరుగుతాయి. కార్తీక మాసం మాత్రం మనకు విశేషం. మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రం స్వామివారికి కళ్యాణం ఉంటుంది. ఉదయం అంతా అభిషేకాలు ఉంటాయి. సాయంత్రం 6:30కి కళ్యాణం మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం. అంటే ఇప్పుడు ప్రతి గుడికి ఏంటంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ కోరుకున్న కోరికలు, ఇప్పుడు సపోజ్ ఒక బాలాజీ గుడి అలా ఉందనుకోండి, వెంకటేశ్వర స్వామిది, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇలా మొక్కుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు, లేదంటే ఇంకేదైనా ఇల్లు లేని వారికి ఇల్లు, అప్పుల బాధ, అలా ఈ దేవుడి దగ్గర పర్టికులర్గా ప్రత్యేకంగా భక్తులు ఏమైనా చెప్తారా? మన దగ్గర వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇంచుమించు అందరూ సక్సెస్ అయినటువంటి వాళ్ళు. అన్ని అభివృద్ధిలో చెందారు. మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి, బాగున్నారు. మన దేవాలయం పురాతన దేవాలయం. ఇక్కడ నమ్ముకొని ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని అభిషేకం చేసుకున్న వాళ్ళందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. అలాంటి విశేషాలు బాగా జరుగుతాయి. లేదు అనే బాధ ఉండదు. అది పురాతనమైన ప్రతి మంగళవారం. ఎన్రోల్మెంట్లో ఉందా అండి ఇది? లేదమ్మా, ప్రైవేట్ సంస్థ. శృంగేరి పీఠానికి దత్తత చేశాం కదా, వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక నెంబర్ ఉంటారు. అంటే ఈ దత్తత తీసుకోవటం వల్ల ఇక్కడ అంటే ఏంటి దానికి స్పెషల్? ఈ గుడికి ఏమన్నా ప్రోత్సాహం వాళ్ళ నుంచి? ఈ దేవాలయానికి ఇదివరకు ఆస్తులు లేవు. ఇప్పుడు శృంగేరి పీఠాన్ని దత్తత చేశారు. మా వాళ్ళు ఏంటంటే కమిటీ ఉంటుంది, ఒక 6 ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. శివరాత్రి ఒక్క రోజుకి, శివరాత్రి అప్పుడు చందాలు చేసి చేస్తారు. మిగతా రోజుల్లో శివ ఆలయంలో వచ్చే ఆదాయాన్ని బట్టి కార్యక్రమాలు. అంటే ఇప్పుడు ఈ దత్తత అయితే తీసుకున్నారు కదా, ఈ దత్తత తీసుకోవటం వల్ల గుడికి కలిగే ప్రయోజనాలు ఏంటి? అంటే మంచి పేరు ప్రత్యేక, అంటే పురాతనమైన దేవాలయం కదా, అందుకని వాళ్ళు దత్తత తీసుకున్నారు. వాళ్ళ నుంచి మనకి కలిగే ప్రయోజనాలు, మనకి ఏదైనా ప్రతి కార్యక్రమం వాడిని అనుసరించి ఇక్కడ చేస్తూ ఉంటాం.
అక్కడ అంటే వాళ్ళు ఎలా ఎలా ఇస్తారు అంటే ఈ పర్టికులర్ ఏదైనా పూజలు చేయాలంటే ఎలాంటి కార్యక్రమాలు వాళ్ళు ముందే చెప్తారు మనకి ఈ కార్యక్రమాలు చేయాలి అని? జరిగే కార్యక్రమాలు ఉంటాయి కదా, ఈ కార్యక్రమాలు మనం వాళ్ళకి చెప్తాం. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చి చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ నుంచి సహాయ సహకారాలు అంటే ఎక్కువ ఉండదమ్మా, స్వామీజీలు వచ్చి ఒకసారి దర్శనం చేసిపోతూ ఉంటారు. ఎవరైనా డోనర్స్ ఇస్తూ ఉంటే కొంచెం ఇంకా కార్యక్రమాలు యూరిగా జరుగుతూ ఉంటాయి. అది మన దగ్గర. స్థానికంగా మరి ఇక్కడ భక్తులు కానీ డోనర్స్ కానీ ఎవరైనా ఉన్నారు? ఇక్కడ స్థానికంగా ప్రతి ఒక్కళ్ళు డొనేషన్ చేస్తూ ఉంటారు. ప్రతి మాసం రాత్రి కళ్యాణం చేస్తాం. ఓ 11 మందో 20 మందో ఉన్నారు డోనర్స్. వాళ్ళందరూ కలిసి ఒక చిన్న కమిటీలా తయారయ్యి ప్రతి నెల కళ్యాణం చేస్తారు. ప్రతి నెల ఒక జంట లేకపోతే 2 జంటలు కూర్చుని కళ్యాణం చేసుకుంటారు. బాగా విశేషంగా అంటే జరుగుతుంది. అందరూ ఒక కమిటీ లాగా ఏర్పడి వాళ్ళు కమిటీ నుంచి మీరు విరాళాలు ఏమైనా ఉంటే సేకరించి దాని ద్వారా ఈ గుడికి సంబంధించిన కార్యక్రమాలనేనా వాళ్ళు చేస్తూ ఉంటారు. వచ్చి కూర్చుని అభిషేకం చేసుకుంటారు. మన గుళ్ళ ఆచారం అది. అన్ని గుళ్ళల్లో అలా ఉండదు. కొన్ని చోట్ల లోపలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందుకని అన్ని చోట్ల ఒకేలాగా ఉంటుందని మనం అనుకోవడం తప్పదు. నిజమే అండి. అంటే ఇన్ని సంవత్సరాల చరిత్ర గల ఈ దైవాన్ని దర్శించుకోవటం నిజంగా మా అదృష్టం అని చెప్పుకోవాలి. ఈ దేవుడి సేవలో ఉండి మీరు మీ కుటుంబం అంతా కూడా ఆ దేవుడి సేవలో ఉండి నిజంగా పూజలు చేస్తున్నారు. నిజంగా మీ గొప్పతనం అని చెప్పాలి. నా గొప్పతనం కాదు తల్లి, స్వామివారి అనుగ్రహం అది. మా తాతల నుంచి మేము దేవాలయం తప్ప ఇంకో కార్యక్రమానికి బయటికి పోము. ఈ ఇతర కార్యక్రమాలు పూర్వీకుల నుంచి కూడా సేవ చేసుకుంటూ వస్తున్నారు. అంటే దేవాలయం వృత్తులు చేస్తాను. మా పూర్వీకులందరూ ఆంధ్రాలో అమలాపురం దగ్గర ఉంటారు. నన్ను పిలిపిస్తే నేను ఇక్కడికి వచ్చి కూడా 45 సంవత్సరాలు అయింది. నా కొడుకులు ఇక్కడే పుట్టారు, మనవాళ్ళు ఇక్కడే, అందరూ ఇక్కడే. ఇంకా అదండి చూస్తున్నారు కదా. సో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో కొన్ని వందల సంవత్సరాలు కలిగిన ఈ దేవాలయం చరిత్ర అయితే మనం ఇప్పుడు విన్నాము. అంటే అర్చకులు కూడా వాళ్ళ పిల్లలు నెక్స్ట్ వాళ్ళ తరాలు కూడా మేము ఇక్కడే ఈ దేవుడి సేవలోనే ఉంటామనేది అయితే తెలియజేస్తాం. సో చూడొచ్చు, మనమైతే ఇక్కడ ఒక పూజ అయితే జరుగుతుంది. మనం ఆ పూజకు సంబంధించి అడిగి తెలుసుకుందాం అసలు ఏం పూజ జరుగుతుంది ఏంటి అని. ఏం పూజ అండి ఇది? శాంతి అమ్మ, విశాఖ నక్షత్ర శాంతి. విశాఖ నక్షత్రం దేనికి చేస్తారు? ఇది దేనికోసం చేస్తారు? పిల్లలు పుట్టినప్పుడు దోషాలు ఏమైనా ఉంటే దానికోసం చేసేది. సో పిల్లవాడికి ఏదైనా దోషాలు లాంటివి ఏమైనా ఉంటే ఈ పూజ చేసి శాంతి పూజ అంటారు, అదేనా? నక్షత్ర శాంతి. నక్షత్ర శాంతి పూజ. ఇప్పుడు ఈ పూజ చెప్పారు, అక్కడ శాంతి పూజ అని చెప్పారు. అంటే దేనికి సంబంధించి? విశాఖ నక్షత్రం 4 పాదాలు కూడా దోషం ఉంటుంది. చంటి పిల్లలు పుట్టేటప్పుడు పేగులతోటి ఎదురుకాళ్ళతోటి పుడుతూ ఉంటారు. అటువంటి దోషాలు పోవటానికని చెప్పి ఈ శాంతి పూజ చేస్తూ ఉంటాం. ముఖంలో నూనెలో ముఖం చూపిస్తాం. గణపతి పూజ, నవగ్రహ మండపారాధన. అంటే ఇక్కడ మీరు జాతకాలు దానికి సంబంధించి ఏమైనా దోషాలు ఉంటాయి అంటే అలాంటి పూజలు కూడా మీరు ఇక్కడ చెప్తారా? అలాంటివి కూడా చెప్తాం, చేయిస్తాను కూడా. దాన్ని బట్టి ఈ కార్యక్రమాలు ఉంటాయి. సో వాళ్ళ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. వివాహం కాకపోయినా, ఉద్యోగం సరిగ్గా లేకపోయినా అలాంటప్పుడు చూసి మాట్లాడి దానికి సంబంధించిన పూజలు చేస్తూ ఉంటాం. దానికి సంబంధించిన దానాలు ఇప్పిస్తాం. అంటే ఎలా హస్తరేఖల ద్వారా చెప్తారా లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చెప్తారా? దాన్ని బట్టి చెప్తామమ్మా, లేకపోతే పేరు బలాలు చెప్తూ ఉంటాం. అంటే అదే కొంతమందికి ఏంటంటే పర్టికులర్ తెలియదు, వాళ్ళకి ఏ డేట్స్ ఏంటని తెలియదు కదా. తెలియనప్పుడు పేరుతో బట్టి చెప్తూ ఉంటాం. హస్తరేఖలతో చెప్పడం అన్నది నాకు లేదు, మా బాబు చూసి చెప్తారు. అదే అంటే ఇప్పుడు పేరు బలం నుంచి చెప్పడం వల్ల మనకి దోష నివారణ అనేది చేయగలమా? చేయగలుగుతాం తల్లి. ఇప్పుడు నక్షత్రాన్ని బట్టి చేస్తే 100కి 100% రిజల్ట్ వస్తుంది. నామ నక్షత్రాన్ని బట్టి చేసినట్లయితే ఆ గోచార ప్రకారం గ్రహ సంపదను బట్టి అప్పుడు నడిచేటువంటి గ్రహాన్ని బట్టి దానికి సంబంధించిన దోషాలు ఏమున్నాయో చూసి ఆ రోజు లగ్నం ఏదుంటే ఆ లగ్నాన్ని బట్టి మీ జాతకం చెప్పడం. ఇప్పుడు ఇక్కడ ఈ నిర్వహిస్తున్నటువంటి పూజ ఏ దోషం కోసం? చంటి పిల్లాడు పుట్టాడు, విశాఖ నక్షత్రం మెడలో పేగులు పెట్టేసి పుట్టాడు కనుక ఆ శాంతి పూజ చేస్తున్నాం. దానికి సంబంధించిన నవధాన్యాలు ఉంటాయి, అవన్నీ కూడా దానాలు ఇప్పిస్తున్నాం. ఆ నవధాన్యాలతో ఆ శాంతి పూజ అనేది చేస్తారు, కంప్లీట్ అవుతుంది. అదమ్మా. సో దాని ద్వారా బాబుకి దోష నివారణ అనేది నివారణ అవుతుంది. బాలారిష్టాల దోషాలు అటువంటివి ఉండకుండా. ఇప్పుడు మీరు బాబుకి ఇప్పుడు ఈ పూజ చేస్తున్నారు కదా, మీకు ఎలాంటి నమ్మకం ఉంది అసలు? నమ్మకం అంటే పుట్టిన వెంటనే
కనుక్కుంటే మా ఆడపడుచు వాళ్ళ పాపకు కూడా ఇట్లనే శాంతి పూజ వస్తే ఇక్కడే చేపించాం. ఇప్పుడు కూడా ఒకసారి కనుక్కుంటే బాబుకి శాంతి పూజ చేయాలి, దాని అంటే శాంతి పూజ చేపించకపోతే ఆరోగ్యం పరంగా అయినా ఆర్థిక పరంగా గడియల ప్రకారంగా చూపించారా? పుట్టిన గడియల ప్రకారం ఆయన ఏ నక్షత్రంలో పుట్టారు అని చెప్పేసి అయ్యగారే చెప్పారు, విశాఖ నక్షత్రం అని చెప్పి. అంటే మీకు ఈ గుడిలో అయ్యగారు ఇలా చేపిస్తే మంచి జరుగుతుందని మీకు నమ్మకం ఎలా? నమ్మకం అంటే మా ఆడపడుచు వాళ్ళ పాపకు కూడా ఇక్కడే చేపించాము, మంచి జరిగింది అని చెప్పేసి నమ్ముతున్నాం. నమ్మకంతో ఇక్కడ మీరు చేపిస్తున్నారు. చాలా మంది కూడా చెప్పారు ఈ గుడిలో చేస్తే మంచిది అని చెప్పేసి. సో చూడొచ్చండి, ఇక్కడ ఈ గుడిలో అయితే భక్తులందరికి కూడా ఎంత నమ్మకం ఉంది అనేది ఇక్కడ జరుగుతున్న పూజలను చూసి అయితే మనం తెలుసుకోవచ్చు. వాళ్ళలో ఎంత నమ్మకం ఉంది, ఎంత విశ్వాసం ఉంది. అయ్యగారు చెప్పే మాటలు కానీ ఇక్కడ పూజలు కానీ మనం చూసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఇంతకుముందు మంచి జరిగింది కాబట్టి ఎన్నో వందల చరిత్ర కలిగిన ఈ గుడిలో వచ్చేసి ఇలాంటి పూజలు నిర్వహించేసి వాళ్ళకి భక్తులైతే దర్శించుకుంటే వాళ్ళకి అంత మంచి జరుగుతుందనేది భక్తులైతే ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ధర్మారావు. ఓకే, అంటే ఇప్పుడు ఈ గుడితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? 7 ఏళ్ళ అనుభవం ఉంది. అంటే ఇక్కడేనా మీది? మాది ఇక్కడే. ఓకే. ఇది 73 సంవత్సరాలు 76 సంవత్సరాల కింద ఇది యాక్చువల్గా 670 సంవత్సరాల గుడి. బాగుంది. ఊళ్ళోన మొట్టమొదటి శివాలయం ఇదే. సో మన ఖమ్మంలోనే మొట్టమొదటిది ఇది గుంటువాళ్ళ సూత్రం. ఈ రెండే మొట్టమొదటి శివాలయాలు. తర్వాత వచ్చినవన్నీ కాలక్రమేణా. అందులో ఇవి 2 స్వయంభూలు కూడా, ఎవరో కట్టి పెట్టింది కాదు, స్వయంభూలింగం ఇది. 72-73 ఏళ్ల సంవత్సరాల కింద ఓ 3 పెద్ద మనుషులు ఊళ్ళో ఈ బజార్లో ఉండేవాళ్ళు. విశ్వనాథం గారని, వకీల్ విశ్వనాథం గారని ఉండేవారు, ఇప్పుడు లేరు. ఆయన కొడుకు ధర్మకర్తగా నడుపుతున్నారు, సోమశేఖర్ అని ఆయన. అతని ఫాదరు, మా ఫాదరు, సన్నిధానం జగన్నాథం గారు అని చెప్పి వీళ్ళు 3 కలిసి దీనికి అభివృద్ధి పూనుకున్నారు. ఆ రోజుల్లో 11 రూపాయలు షేర్ చొప్పున జనాల దగ్గర షేర్స్ కలెక్ట్ చేసి 650 2 సంవత్సరాలు రోజుకి లెక్కేసుకోండి, 302 725 షేర్స్ పెట్టి ఈ గుడికి అభివృద్ధి స్టార్ట్ చేశారు. అక్కడ ఒక ఇల్లు కట్టించి పురోహితుడికి ఇచ్చారు, ఇంకోటి కట్టించేసి పోస్ట్ ఆఫీస్కి ఇచ్చారు. వచ్చిన దాంతో గుడి నడిపేవాళ్ళు. ఇక్కడ ఒక షాప్ కట్టించారు, ఒక ఆఫీస్ పెట్టుకున్నాం. దాంతో మొదటి దగ్గర 77 సంవత్సరాల కింద స్టార్ట్ చేసి ఈ లెవెల్కి వచ్చింది. ఊళ్ళో ఉన్న పవర్ఫుల్ గుళ్ళలో ఇది పెద్దది. అసలు అంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఎవరైనా భక్తులు ఒక విశ్వాసం, గుడి కంటేనే విశ్వాసంతో నమ్మకంతో వస్తారు. మేము దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, మాకు ఈ బాధలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి అని చెప్పుకొని వస్తారు. సో ఇక్కడికి వచ్చిన భక్తుడు, అంత బాధతో వచ్చిన భక్తుడు అంతే సంతోషంగా వెళ్తాడు అన్న నమ్మకం ఉంది. స్వయం అనుభవాలు మనం చెప్పగలిగినవి కావు. మీ జీవితంలో? నా జీవితంలో నాకు చెప్పాను కదా, నా మొట్టమొదటి గుడి ఇదే, చివరి గుడి నడిచి గుడి ఇదే, అంతా ఇదే. మీ జీవితం మొత్తం ఈ గుడే. మీరు మేము కూడా ఇక్కడే ఉన్నామండి. మాది ఇక్కడే. ఎంత కాలంగా ఉంటున్నారు, వస్తున్నారు ఇక్కడికి? మేము 50 సంవత్సరాలు ఈ గుడి సేవలో. గుడి సేవలో మొత్తం ఈ చుట్టూ మొత్తం గుడి సేవ చేసుకునే వాళ్ళమే. ఈ గుడి సేవలోనే ఉన్నారు జీవితం మొత్తం. గ్రేట్ అసలు గ్రేట్. ఎలా ఉంది మీకు అనుబంధం ఏంటి అసలు ఈ గుడితో? పర్వాలేదండి, బాగానే ఉంది. మా అయ్యగారు మంచిగా అన్ని పూజలు సేవలు అన్ని చేసుకుంటూ ఉంటారు. చేస్తామండి. కొన్ని వందల సంవత్సరాలుగా స్వయంభూలింగమైనటువంటి ఈ శివాలయం గురించి అయితే భక్తుల యొక్క విశ్వాసం, నమ్మకం చాలా సెంటిమెంటెడ్గా ఉంది. అంటే మన ఖమ్మంలో మొట్టమొదటి శివాలయం అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో నిజంగా భక్తులందరూ కూడా ఎంతో సెంటిమెంటల్గా ఉన్నారు. మాకు ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది ఈ గుడితో, మాకు ఇక్కడే పుట్టాము, ఈ దేవుడితోటే ఉన్నాము, ఇదే మాకు మొదటి గుడి, ఇదే మాకు చివరి గుడి అని కూడా చెప్పుకొస్తున్నారు.